దయచేసి కూర్చున్నాం. దేవుని యొక్క వాక్యముల నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28, 29, 28 వచ్చిన ఒక్కటే చదువుదాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పౌలు కొలస్సీలతో చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నాడు? ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలనేటువంటిది తన యొక్క దేవుని జ్ఞానము చేత ప్రతి మనిషినికి కూడా సువార్త అందించి వారిని దేవుని ఎదుట నిలవబెట్టాలనేటువంటిది పౌలు యొక్క ఆశ, ఉద్దేశం. మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా సంఘాలు, సహవాసాలు, విశ్వాసులు, మన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా దేవుని పనిలో మనందరం ఆయన పనిలో మనందరం కూడా పాలు భాగస్తులు. అందరం కూడా ఇక్కడ మనందరం కూడా ఒక పాస్టర్ గారో లేకపోతే ఒక నడిపించేటువంటి నాయకుడో, లీడరో, లేదంటే పాటలు పాడే, మ్యూజిక్ వేసేవాళ్ళు వీళ్ళే కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకు అసైన్ చేసేటువంటిది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను ప్రేమించుకున్నటువంటి రీతిలో నువ్వు ఎలా ప్రేమించుకున్నావు? నువ్వు నీ ఆత్మలో నువ్వు రక్షణ పొందటానికి వాక్యం విని నువ్వు రక్షణలోకి వచ్చినావు. నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నావు. నీ పొరుగువాడు నరకానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాడు. అప్పుడు నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? నీ పొరుగువారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపించి పరలోకపు మార్గంలో మనము నడిపించాల్సినటువంటి బాధ్యత అది. ఎందువల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నప్పుడు వారికి కావాల్సినటువంటి వస్తువులను, వారికి కావాల్సినటువంటి సహాయాలు చేయటమే కాదు, విశ్వాసులుగా ఆత్మ సంబంధముగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే ఇతరులను ప్రభు వైపు మనం నడిపించాలి. నువ్వు మారు మనసు పొందా, నీ భర్త మారు మనసు పొందలా. ఈ లోకంలో మీరు 40 సంవత్సరాలు బతుకుతున్నారు కలిసి. పరలోకంలో తర్వాత ఎటర్నిటీకి వెళ్ళేపాటికి ఒకళ్ళు ఒక స్థానంలో, ఇంకొకళ్ళు ఒక స్థానంలో ఉంటారు. నువ్వు పైన ఉంటావు, నీ భర్త కింద ఉంటాడు. లేదంటే నీ భర్త పైన ఉంటాడు, నువ్వు కింద ఉంటావు. ఇంకేంటి దానివల్ల ఉపయోగం? సంఘంలో లేదంటే కుటుంబంలో తల్లిదండ్రులు వారు ఇంకా రక్షణలోకి రాలేదు, లేదు తల్లిదండ్రులు మారు మనసు పొందారు, బిడ్డలు మారు మనసు పొందలా. అప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటి? తల్లిదండ్రులు వారి గురించి రక్షణ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. కుటుంబ పరిధులు మాత్రమే కాదు, బయట ప్రపంచంలో కూడా నీకు తెలిసినటువంటి వారు, నీ నైబర్స్, నీ ఇరుగు పొరుగు వారు, నీ కలీగ్స్, ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో, ఎవరైతే మన స్నేహితులో ఎక్కువ, ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో, చిన్నప్పటి నుంచి నా స్నేహితుడండి, బాల్యమిత్రుడని అంటాం. వాడు రక్షణలోకి రాలా. నేను చేయవలసినటువంటిది ఏంటి? వాడికి సువార్త అందించాలి, వాడిని ప్రభు వైపు తిప్పాలి, రక్షణ మార్గంలోకి నడిపించాలి. నువ్వు వెళ్ళేటువంటి స్థలంలోకి ప్రభువారు ఏమన్నారు? నేను వెళుతున్నటువంటి స్థలానికి మిమ్మల్ని ఉండినట్లుగా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను మరలా వస్తున్నాను. చూసినటువంటి వారితో ప్రభువారు చెప్పినటువంటి మాటలు. సో దేవుని యొక్క బిడ్డలుగా మనకి దేవుడు అప్పచెప్పినటువంటి పని కూడా ఏంటంటే ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో, ఎవరినైతే మనం మొదటగా చేయవలసినటువంటిది మన నైబర్స్గా, పక్కవారుగా, మనతో పాటు పనిచేసేవారుగా, మన బంధువులుగా, మన ప్రియులుగా, భార్యలు, భర్తలు, బిడ్డలుగా మన అందరము కూడా అందరినీ కూడా ప్రభు వైపు మనం త్రిప్పేవారుగా మనం ఉండాలి. అది మనం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్న యొక్క ముఖ్య ఉద్దేశం. వారిని ప్రేమించడం అంటే బట్టలు ఇవ్వటం, లేదంటే భోజనం పెడతాం, ఓకే. దానికి మించినటువంటిది ఏంటంటే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తారు. నీతిమంతుల యొక్క ప్రార్థన బహు బలము కలిగినటువంటిది, దేవి సన్నిధిలోకి చేరుతుంది. కాబట్టి మనం ఇతరుల గురించి, వారి గురించి ప్రార్థన చేసేవారిగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం మార్చేటట్టు వారిగా మనం
ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తులు చెప్పినటువంటి మాట, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించండి. ఒక ప్రియమటి వల్ల మనం అనేక సంవత్సరాలుగా మనం బోధించబడుతున్నాం, అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, అనేక సంవత్సరాలుగా వాక్యం వింటున్నాం, రక్షణ పొందినాం, రక్షణ పొందకుండా ఉన్నవారు, మారు మనసు లేనటువంటి వారుగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే మనము ప్రియమటి వల్ల గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, నువ్వు మొదట్లో వచ్చినటువంటి టైము, ఆ టైంలో నీ స్పిరిచువల్ లెవెల్ ఎంత, ఈ టైంలో నువ్వెంత, ఏ లెవెల్లో ఉన్నావు. ఇదే వాక్యం, దీని గురించినటువంటి వాక్యమే మనం చూసినట్టయితే 1 కొరింథీయులు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో ప్రేమ గురించి వ్రాయబడి ఉంటుంది. ప్రేమ విషయంలో ఈ యొక్క అధ్యాయంలోనే మీరు చూడండి ఒకసారి కాదమ్మా. చివరిగా మనం 1 కొరింథీయులు రాసిన 13-11 వచ్చిన చదువు ఒకసారి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే మన యొక్క మెచ్యూరిటీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పిల్లవాడు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? పిల్లాడప్పుడు తల్లి ఒడిలో ఉంటాడు, ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటాడు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఏమవుతుంది? కొద్ది మనసు పెరిగిన తర్వాత డొల్లుతాడు. కొంత వయసు పెరిగిన తర్వాత మరలా మనసు పెరిగితే ప్రాగుతాడు. కొంత పెరిగితే తప్పటి అడుగులు వేస్తాడు. కొంత పెరిగితే పట్టుకుని నడుస్తాడు. కొంత పెరిగితే పట్టుకోకుండా నడుస్తాడు. మరికొంత పెరిగితే పరుగెత్తుతాడు. చూడండి, మెచ్యూరిటీ అనేటువంటిది, ఆ లెవెల్స్ అనేటువంటిది, అంటే ఎదుగుదల అనేటువంటిది. ఈ మెచ్యూరిటీ విషయంలో మనం ప్రతి మనుషుడిలో కూడా ఈ మెచ్యూరిటీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఎలాంటి ఎదుగుదల? శరీర సంబంధమైనటువంటి ఎదుగుదల, శరీర సంబంధమైనటువంటి ఎదుగుదల. అంటే పుట్టినటువంటి వాడు కొంతమంది అలాగనే ఉంటారు, పుట్టుతాడు, బాడీ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఆ పుట్టినటువంటి వాడు అదే 3 నెలల వయసులాగా ఎప్పుడు ఉండవు. బాడీలో, శరీరంలో ఎదుగుదల అనేటువంటిది కనపడుతుంది. తర్వాత మనం చూస్తాం, మన యొక్క సైకలాజికల్గా, మానసికంగా కూడా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. కొంతమందికి బాడీ పెరుగుద్ది, మానసిక ఎదుగుదల ఉండదు. మెచ్యూరిటీలో కొన్ని రకాల మెచ్యూరిటీస్ చూస్తాం. శరీరము ఎదగటం, రెండవటువంటిది బుర్ర పనిచేయటం, అంటే మానసికంగా జ్ఞానము అనేటువంటిది. మూడో రకం ఏంటంటే లోక సంబంధమైనటువంటి రీతిలో కొంతమంది అజ్ఞానముగా ఉంటారు. బాడీ పెరుగుద్ది, తర్వాత జ్ఞానం ఉంటుంది, కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఏం జరుగుతుందో, ఎలాగో, ఏంటి పరిస్థితులు అనేటువంటిది ఉండదు. కాబట్టి బాడీ ఎదుగుదల అనేటువంటిది ఒక మెచ్యూరిటీ, మానసికమైనటువంటి ఎదుగుదల అనేటువంటిది బ్రెయిన్ ఎదుగుదల ఒకటి. కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది వాడు 15, 20, 30 సంవత్సరాలు ఉంటాడు, కానీ నోట్లో ఎల్లు పెట్టుకుంటాడు, ఇట్టాగే కూర్చుంటాడు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఏమి అడగడం. అమ్మని పాలిస్తే పాలు తాగుతాడు, అమ్మ అన్నం పెడితే అన్నం తింటాడు, పడుకోబెడితే పడుకుంటాడు, ఇంకేమీ చేయడు. అంటే వాడికి బుర్ర, మానసికంగా వాడి యొక్క బ్రెయిన్ అనేటువంటిది ఎదుగుదల లేదు. కొంతమంది ఉంటారు, శరీరం పెరుగుద్ది, జ్ఞానం ఉంటుంది, లోక సంబంధంగా అనేక వాటిలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అదొక రకమైనటువంటిది. అంటే లోకంలో జరుగుతున్నటువంటి మోసాలు, లోకంలో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్స్లు అనేటువంటిది పట్టించుకునేటువంటి వారుగా ఉంటారు. బైబిల్ కాలేజీలో చూస్తాం కొంతమంది, వాడు 10th క్లాస్ దగ్గర నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతాడు. 10th క్లాస్ పాస్ అవుతాడు, వెంటనే బైబిల్ కాలేజీలో పెడతారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాడు. దాని తర్వాత మరలా ఇంకో బైబిల్ కాలేజీలో ఇంకో ఫర్దర్ కోర్సులు పెడతారు. దాని తర్వాత ఇంకో కోర్సులు పెడతారు. అంటే ఈ కింద
10th వరకు లేదంటే ఇంటర్మీడియట్ వరకు లోక సంబంధంగా జ్ఞానం సంపాదించుకుంటే ఓకే. లేకపోతే ఇంట్లోనే పెరిగినటువంటి వారు కొంతమంది ఈ యొక్క బీటీహెచ్లు ఎంటీహెచ్లకు వెళ్ళి పాపం వాళ్ళు చాలా విషయాల్లో ఫెయిల్ అవటం చూశాను నేను. లోక సంబంధమైనటువంటి జ్ఞానం లేటువంటి వారుగా ఉంటారు. కానీ మనకు ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ పౌలు చెప్పేటటువంటి మాట ఒక మాట అంటున్నాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె జ్ఞానము అంటే వాడి యొక్క ఒక లెవెల్లో వాడు ఆలోచన చేసినాడు, యోచించినటువంటి విధానం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇది ఆత్మ సంబంధముగా క్రైస్తవులైనటువంటి మన యొక్క మెచ్యూరిటీ అనేటువంటిది. మనం మారు మనసు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన యొక్క లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేటువంటి దాని గురించినటువంటి మాటలు. చిన్నవాడుగా ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ లెవెల్ ఒకటి ఆత్మ సంబంధంగా. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది ఆత్మ సంబంధంగా. అంటే దేవునితో నువ్వు కాంటాక్ట్లో ఉన్నట్లయితే, దేవునితో గట్టిగా సంబంధం కలిగేటువంటి వాడుగా ఉన్నట్లయితే, నువ్వు క్రీస్తుతో పాటు అంటకట్టబడినటువంటి వాడుగా నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తుతో పాటు క్రీస్తుని పెనవేసుకున్నటువంటి వాడుగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నట్లయితే, మారు మనసు పొందినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో నువ్వు ఉండవు. నీ లెవెల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మారు మనసు పొందినప్పుడు ప్రభు సన్నిధిలో ఒక రకంగా మనం చాలా దగ్గరగా ఉంటాం దేవునికి. మారు మనసు పొందినప్పుడు ప్రార్థన వాక్య ధ్యానము, సంఘానికి వెళ్ళటం, యాక్టివ్గా ఉండటం, బుధవారం శనివారం అన్ని ప్రార్థనలు, రిట్రీట్ ఎప్పుడు, లేకపోతే ఆ మీటింగ్ ఎప్పుడు, ఈ మీటింగ్ ఎప్పుడు అనేటువంటి రీతిలో ఉంటాం. స్టార్టింగ్లో మారు మనసు పొందినటువంటి కొన్ని నెలలు ఇదే నువ్వు కంటిన్యూ చేయాలి. చాలాసార్లు జరిగేటువంటిది ఏంటంటే, కొంతకాలం తర్వాత వారిలో లోకం అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసేసి లోకం అనేటువంటిది, పరిస్థితులు అనేటువంటివి వీటన్నిటికీ అట్రాక్ట్ అయిపోయి భక్తిని వదిలిపెట్టేస్తారు. చాలా మందిలో జరిగేటువంటిది. భక్తిని వదిలిపెట్టేసి వెనక్కి తిరిగేసి మరలా పడిపోతూ, మరలా లెగుస్తూ, మరలా దేవుని దగ్గరికి వస్తూ, మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఇదే టైపులో ఉంటారు. దేవుడు అలా కోరుకునేటువంటి దేవుడు కాదు. ప్రిబెట్ వల్ల మన మెచ్యూరిటీ నీకు కనుక నిజంగా దేవునితో కాంటాక్ట్లో ఉండి నువ్వు పెనవేసుకున్నటువంటి వాడవైతే, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతుకుతున్నటువంటి వాడికైతే నీ లెవెల్ అనేటువంటిది పెరుగుతూ ఉండాలి. మన భక్తి జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మనలో ప్రిబెట్ వల్ల అన్నిటికంటే మనం ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత మారు మనసు పొందుతాం. చిన్నప్పుడు మారు మనసు పొందరు కొంతమంది. మనము ఎవరైనా సరే క్రీస్తులో మనము చిన్న బిడ్డలుగా మనం డెవలప్ అవ్వాలి. అంటే 40 సంవత్సరాలు వచ్చినా నువ్వు అప్పుడు మారు మనసు పొందితే అప్పుడు నువ్వు పసివాడు, అవునా కదా? అప్పుడు నువ్వు పసివాడు. నువ్వు 10 సంవత్సరాలు అప్పుడు మారు మనసు పొందితే అప్పుడు నువ్వు పసివాడు. 20 సంవత్సరాలు వచ్చేపాటికి నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు, కొద్దిగా పెరిగావు ఆత్మ సంబంధంగా. 30-40 సంవత్సరాలు వచ్చేపాటికి ఒక లెవెల్కి వెళ్ళిపోయినావు, పెద్దవాడికి వెళ్ళిపోయినావు, అడల్ట్ అయిపోయినావు ఆత్మ సంబంధంగా. చైల్డ్హుడ్ అనేటువంటిది, యంగ్ ఏజ్ అనేటువంటిది, అడల్ట్ ఏజ్ అనేటువంటిది ఎలాగున మనలో ఉంటుందో, ఆత్మ సంబంధంగా కూడా దేవునితో పెనవేసుకుని దేవునితో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మన యొక్క మెచ్యూరిటీస్ అనేటువంటిది అలాగున పెరిగేటువంటి విధానంలో మనం ఉండాలి. ఏదో ఒక ఊరిలో కొంతమంది ఏదో ఊరు వెళ్ళారంట. ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను చెట్టు కింద కూర్చున్నాడంట. కొంతమంది 4-5 ఫ్రెండ్స్ వెళ్ళారు. చెట్టు కింద కూర్చుంటే, ఏమంటే మీ ఈ ఊరిలో ఆ పెద్ద ఆయన, వృద్ధుడు ఆయన, ఓల్డ్ మ్యాన్, ఆయనతో మాట్లాడుతూ ఈ ఊరిలో ఎంతమంది గొప్పవాళ్ళు పుట్టారండి అన్నాడంట. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పుట్టారు అన్నాడంట. ఎంతమంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పుట్టారన్నారంట. అప్పుడు ఆయన అందేంటంటే, మా ఊరిలో ఎవరు పెద్దవాళ్ళు పుట్టల, మా ఊరిలో పుట్టిందంతా పిల్లలే పుట్టారని ఒక జోక్ అనమాట. మా ఊరిలో పుట్టిందంతా పిల్లలే, పెద్దవాళ్ళు ఎవడ పుట్టల. మనం కూడా ఏంటంటే, నువ్వు ఎంత 40 సంవత్సరాలు అప్పుడు నువ్వు మారు మనసు పొందినా నువ్వు పుట్టాడువే, ఆత్మ సంబంధంగా నువ్వు పుట్టాడువే, పిల్లడవే లెక్క. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మారు మనసు పొందరు. ఒక 10-12 సంవత్సరాల దగ్గర నుంచి మనలో మార్పులు అనేటువంటి జరిగితే అప్పుడు మారు మనసు పొందుతాం. కొంతమంది 50 సంవత్సరాల వరకు మారు మనసు పొందరు.
50 సంవత్సరాలు పెద్దాడా, లేకపోతే 20 సంవత్సరాలు మారు మనసు పొందినాడు వాడు పెద్దాడా? 20 సంవత్సరాలప్పుడు మారు మనసు పొందినాడు ఆత్మలో పెద్దవాడు. కాబట్టి మనం పెద్దవాళ్ళగా మనం అంటే ఒక స్టెప్ మనలో పెరుగుతూ ఉండాలి. ఒక లెవెల్ అనేటువంటిది మన మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతున్నప్పుడు మనలో జరిగేటువంటివి ఏమేమి మనలో ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి లక్షణాలు మనలో వస్తాయి, ఏమి సైన్స్ ఏమి గుర్తులు మనలో వస్తాయి. నువ్వు ఆత్మ సంబంధంగా ఒక లెవెల్ నువ్వు పెరుగుతున్నప్పుడు నీ యొక్క జీవితంలో కలిగేటువంటి మార్పులు అనేటువంటిది కాదు, ఏమి గుర్తులు నీ జీవితంలో కనపడతాయి. ఒక వయసు వచ్చిందనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ కూడా వచ్చాడు అనుకోండి మగపిల్లడు, వాడికి ఇంకా మీసాలు రాలేదనుకోండి, ఏమంటారు వాడిని? ఏంట్రా ఇంకా 15 years వచ్చిన ఏంట్రా మీసాలు, నువ్వు మీసాలు రావాలి, ఇంకా రాలేదంటారు. అవును కదా? అంటే మార్పులు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఒక వయసు వస్తున్న కొద్ది సైన్స్ అనేటువంటిది గుర్తులు కనపడుతూ ఉంటాయి బయటికి. మన ఆత్మ సంబంధంగా కూడా మీసాలు పెరుగుతాయి, గడ్డాలు వస్తూ ఉంటాయి, వాయిస్ మారిపోతూ ఉంటుంది, స్నేహం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది, ఆ స్టైల్ అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇంకా నిక్కర్ వేసుకోడు ఎక్కాడు. అరే 10th క్లాసే కదా, ఇంట్లో నిక్కర్లు వేసుకోడు. నిక్కర్లు ఎవడు వేసుకుంటాడు, కాలేజీ బాయ్ని అయిపోయాను అంటాడు. అంటే వాడి లెవెల్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది, వాడి గుర్తులు బయటికి కనపడుతూ ఉంటాయి. అలాగనే మన జీవితంలో కూడా నీవు దేవునిలో ఎదుగుతున్నటువంటి వాడుగా, దేవునితో కాంటాక్ట్లో ఉన్నటువంటి వాడుగా నీ జీవితంలో కూడా కొన్ని గుర్తులు బయటికి కనపడాలి. ఆ సైన్స్ ఏంటి, ఆ గుర్తులు ఏంటి? రక్షణ పొందావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవునికి బాగా దగ్గరగా ఉంటున్నావు, దేవునితోనే కరెక్ట్ అయినటువంటి వాడుగా, వెదుగుతున్నటువంటి వాడుగా, స్పిరిచువల్గా మెచ్యూరిటీ ఉన్నట్లయితే మన జీవితంలో కలిగేటువంటిది ఏంటంటే మొట్టమొదటిగా ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రయారిటీ అనేటువంటిది ఇస్తావు. నెంబర్ 1, ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రయారిటీ అనేటువంటిది నువ్వు ఇస్తావు. దేవుడే చెప్పినాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలు చెప్పినప్పుడు, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. చదవండి ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ, దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. నేను రోషం చూడండి, దేవుడు చెప్తున్నాడు నీకు మరొక దేవుడు ఉండకూడదు. అంటే మనం వేరే వేరే వాటికి మొక్కం, కానీ ప్రయారిటీ అనేటువంటిది వేరే వేరే వాటికి ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం మనుషులకు ప్రయారిటీ ఇస్తాం, కొన్నిసార్లు తల్లిదండ్రులు వారికి ప్రయారిటీ ఇస్తాం. ఇవ్వటంలో తప్పు లేదు, పెద్దలకు ఇవ్వటంలో తప్పు లేదు. కొన్నిసార్లు ధనానికి ప్రయారిటీ ఇస్తాం, కొన్నిసార్లు జాబ్స్కి మనం ప్రయారిటీ ఇస్తాం, కొన్నిసార్లు స్నేహితులు వారికి ప్రయారిటీ ఇస్తాం. ఇవ్వాలి, కానీ ఫస్ట్గా ఏంటంటే ప్రయారిటీ అనేటువంటిది ప్రథమ స్థానము నీ హృదయంలో దేవునికి ఇవ్వాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి నువ్వు ప్రయారిటీ ఇచ్చేటటువంటి వాడుగా నువ్వు ఉంటావు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనములో నీ దేవుడు యెహోవాను ఎలా ప్రేమించాలి చూడండి, ఏమి రాసి ఉంటుందో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణాత్మతోను పూర్ణ ఆత్మతో యెహోవాను నువ్వు ప్రేమించేటటువంటి వాడుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కూడా సీక్ ye first the kingdom of God. కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెరుగుడి, అవన్నీ నీకు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి ప్రతి విషయంలో. అంటే ప్రిమేట్ వల్ల మనం ఎక్కడ ప్రయారిటీ ఇవ్వాలి అంటే, మనము దేవుని యొక్క ప్రయారిటీ దేనికి ప్రయారిటీ అంటే ప్రతి విషయంలో కూడా అనగానే ఏమేమి విషయాలు నీ మ్యారేజ్ వచ్చింది, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, దేవునికి చిత్తం తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభా నీ చిత్తం అయితే నడిపించండి, లేకపోతే వద్దు ప్రభా. జాబ్ వచ్చింది, జాబ్ విషయంలో ప్రభా ఎక్కడికి వెళ్ళమంటారు, నన్ను ఏ జాబ్ చూడమంటారు, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటిది వచ్చింది కొన్నిసార్లు. ప్రభా ఇటు వెళ్ళాలి ప్రభా,
ఆ పరిస్థితులు బట్టి ప్రభువుని అడగాలి. మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవునికి ప్రయారిటీ ఇచ్చేటువంటి విషయంలో దేవుని సన్నిధి. ఆదివారం వచ్చింది, ఆదివారం వస్తే బంధువులు వస్తున్నారు, ఏం చేయాలి? అదే టైము ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొదటగా వాళ్ళని తర్వాత రావడానికి చూడమనాలి. ఒకవేళ అదే టైంలో వస్తేనే వేరే వాళ్ళని అసైన్ చేయాలి. దేవుని లేదు ఆ టైంలో కుదరదు, లేదంటే ఈవినింగ్ ఏమన్నా ప్రేయర్ ఉందా అక్కడికి వెళ్ళాలి. సండే అనేటువంటి దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిర్గమకాండంలో మనం చూస్తాం కదా, ఆదివారము విశ్రాంతి దినము, పరిశుద్ధముగా దాన్ని మనం ఆచరించాలి. ప్రయారిటీ ఇచ్చేటట్టు వారిగా ఉండాలి. ఆదివారము పరిశుద్ధ దినము, దానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఆదివారం మనం సినిమాలు పెట్టి చూడకూడదు. ఆదివారం స్నేహితులకి వెళ్ళకూడదు. తర్వాత వెళ్ళు, తప్పులేదు. ఆదివారం సన్నిధి, దేవుని సన్నిధికి మానేసేసి పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. ఆదివారం అనేటువంటిది దానికి ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి. ఆరాధనకు అనేటువంటిది ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి విషయంలో దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధి నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుని సన్నిధిని మనం తృణీకరించకూడదు. దేవుని సన్నిధి అంటే దానికి ప్రయారిటీ. దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని సన్నిధి వచ్చే విషయంలో సాకులు చెప్పకూడదు. నాతో చెప్పొచ్చు, లేకపోతే ఇంకోళ్ళతో చెప్పొచ్చు. దేవునికి ఎలా సాకులు చెప్తావు నువ్వు? ఆదివారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం పరిశుద్ధముగా దాన్ని మనము ఆచరించేటట్టు వారుగా మనం కొన్నిసార్లు ఆటలకు వెళ్ళిపోతారు. యవనస్తులేటట్టు వారు ఆటలకు వెళ్ళిపోతారు, స్నేహితులకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళేటట్టు వారుగా మనం ఉండకూడదు. అలాగనే మన డెసిషన్స్ అన్నింటిలో కూడా దేవునికి ప్రయారిటీ ఇచ్చేవారుగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వాటిల్లో దేవునికి ప్రయారిటీ అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. సైట్ ఏదో కొంటున్నాం, దేవుడు ఇచ్చాడు, దాని విషయంలో ప్రార్థన చేయాలి. కారు కొనుక్కుంటున్నాం, ప్రార్థన చేయాలి. నమ్మకమైనటువంటి చక్కటి కారు ఇస్తాడు దేవుడు. చక్కటి డిస్టర్బెన్స్ లేనటువంటి సైట్ దేవుడు మనకిస్తాడు. సమస్యలు లేనటువంటి వాటిని దేవుడు మనకిస్తాడు. దేవునికి ప్రయారిటీ ఇవ్వకపోతే మన ఇష్టానుసారంగా మనం ఏదో ఆలోచన చొప్పున మనం వెళితే ఫెయిల్ అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి దేవునికి ప్రయారిటీ అనేటువంటిది ప్రతి విషయంలో కూడా. అందుకనే దేవుని వాక్యంలో సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ త్రోవలు సరళం అవ్వాలంటే ఆయనకు నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన ఏం చెప్తారో అది చేసేటట్టు వారుగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటట్టు వారుగా మనము ఉండాలి. దేవుడు అబ్రహామును పిలిచినాడు, వదలవయ్యా, నీ ఇల్లు వదిలేసేయి, నీ ఊరు వదిలేసేయి, అక్కడి నుంచి నువ్వు నీకు ఉన్నటువంటి వాటిని తీసుకుని బయలుదేరు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళు. ఏం చేశాడు అబ్రహాం? దేవుడు ఏం చెప్పితే అది చేశాడు. దేవుడు ఏం చెప్తే అది చేసినాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం ఉంటుంది కదా. గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేదును, ఆశీర్వాదముగా నుందువు. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరు కుమారుడైన లోతును, 5వ వచనం, హారానులో తామును వారును ఆర్జించిన యావదాస్తిని, వారి సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కనాను దేశంలో వెళ్ళటకు కనాను దేశానికి వచ్చాడు. కానీ అక్కడ నుంచి ఐగుప్తు వెళ్ళడానికి మళ్ళీ అక్కడ కరువు వచ్చేపాటికి ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ దేవుని చిత్తం కనుక్కోలా. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ తన భార్యను శారాని ఏమన్నాడు? మా చెల్లి అని చెప్పాడు. బ్రతుకునిచ్చేదరు, నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును సోదరు అనియు దయచేసి చెప్పమనను. చూసారు, ఇక్కడ మనాడు ఆ తప్పు చేసినాడు. అంటే దేవుని చిత్తము లేకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కరువులో ఏదో కరువు వచ్చింది, దేవుడు కాపాడ్డా? దేవుడు నడిపించడా?
దేవుడు ప్రొవైడ్ చేయడా? కరువు వచ్చింది, ఆమె కూడా వెళ్ళింది. ఎక్కడ? ఆమె పేరేంటి? నయోమి గారు వెళ్ళారు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు కొంతమంది. అక్కడి నుంచి బయలుదేరింది, వెళ్ళింది. ఎంతో ఆనందంతో వెళ్ళింది. ఎలా వచ్చింది వెనక్కి? రిక్తురాలుగా మారాను పోలిన చేదైనటువంటి స్థలం. అలా వెనక్కి వచ్చినటువంటి స్త్రీగా అయిపోయింది తను. దేవుని యొక్క చిత్తము, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ప్రియమైన దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని నెక్స్ట్ స్టెప్లో కూడా దేవుని యొక్క చిత్తము ఏంటి దేవుడు చెప్తే ఆ ప్రకారం మన అడుగులు వేయాలి. ప్రతి పాయింట్లో కూడా దేవుని యొక్క చిత్తము, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. దేవుడు ఏం చెప్తే ఆ రీతిగా నువ్వు అడుగులు వేయి. అందుట్లోనే మనకు క్షేమం అనేటువంటిది. మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన యొక్క ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతున్న వారిగా ఉండటానికి గుర్తులు ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి ప్రయారిటీ అనేటువంటిది ఇస్తావు. ధనానికి ప్రయారిటీ ఇవ్వవు, డబ్బుకు ప్రయారిటీ ఇవ్వవు, నువ్వు ఆస్తులు అంతస్తులకు ప్రయారిటీ ఇవ్వవు, వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వవు. దేవునికి ప్రయారిటీ ఇచ్చేవాడుగా ఉంటావు. దేవునితో సంబంధం కలిగినటువంటి వారికి ఉంటే మన ప్రయారిటీస్ అన్నీ కూడా ఫస్ట్ దేవునికి ఇచ్చేటటువంటి వారిగా మనం ఉంటాం. మా మేనల్డు వాడు చనిపోయాడు, లేడు ఇప్పుడు. కానీ ఆ రోజులో మాకు అంటే మనం అలా అంతదిగా కరాఖండితో చెప్పం, కానీ మేము ఫస్ట్ వెళ్ళేటువంటి చర్చిలో అలా చెప్పేవారు. సండే ఈజ్ ఎ హోలిడే, ఏ పని చేయకూడదు. మేము ఎప్పుడు కూడా సండే వచ్చేపాటికి ఆరాధనకు రావటం, ఇంటికి వెళ్ళటం, బయోగ్రఫీ చదువుకుంటాం, మారుమనసు పొందిన కొత్తలు అంతా కూడా భక్తుల జీవిత చరిత్రలు చదవటం, మరలా ఈవినింగ్ ప్రేయర్కి రావటం, ఆ దినం అలా కంప్లీట్ చేసేవాళ్ళం. వేరే దేనికి ఆదివారం ఎగ్జామ్స్ కూడా రాసేటటువంటి వాళ్ళం కాదు. ఒకసారి సండే క్లాస్ పెట్టారు మాకు. సండే క్లాస్ పెడితే అప్పుడే దేవుని వాక్యం వింటా ఉన్నా చిల్డ్రన్స్ దగ్గర. ఎప్పుడో ఆ వయసులో ఉన్నప్పుడు మీటింగ్స్కి వెళ్ళాలి వచ్చింది. ఆదివారం వెళ్ళకూడదు అన్నారు కానీ సండే క్లాస్కి. నెక్స్ట్ డే వెళ్ళా, వాయించేసింది పిల్లలు. నన్ను క్లాస్ మొత్తం తిప్పింది టీచరు. ఫస్ట్ టైం కొట్టింది, కర్ర పట్టుకుని కొడతంటే పరుగు బాధ. కానీ ఆ నెక్స్ట్ ఎగ్జామ్లో నాకే ఫస్ట్ వచ్చింది. అంత బాగా చదవలే నేను. నాకు అప్పుడు గ్రహింపు వచ్చింది, ఓహో మావాడు కూడా అదే పని చేశాడు. సండే వచ్చేపాటికి వాడు ఆదివారము కర్రాఖండితంగా చెప్పాడు నేను ఎగ్జామ్ రాయను, ఎంబీబీఎస్ రాయలా. నెక్స్ట్ టైము ప్రేయర్ చేసుకున్నాడు, మరి తెలవదు ఏం జరిగిందో. వాడు సాటర్డే వచ్చింది ఎగ్జామ్. సాటర్డే వచ్చింది. దేవునికి ఆదివారము పరిశుద్ధంగా ఆచరించాలనేటువంటి రీతిలో ఆ సాటర్డేలు రాశాడు. ఆ సాటర్డే రాస్తే వాడికి ఫ్రీ సీటు 490 అంత వచ్చింది ర్యాంక్. ఫ్రీ సీటు దేవుడు ఇచ్చాడు. అప్పటి నుంచి వాడు దేవుని బిడ్డగా చక్కగా ఎదుగుతూ వెళ్ళాడు. దేవునికి ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రియబడి వ్యాపారం చేస్తున్నావా, సండే ఈజ్ ఏ హాలిడే. ప్రథమ స్థానము దేవునికి, నీ బలాన్ని దేవునికి ఫస్ట్ ఇవ్వు. మొదటగా పుట్టేటువంటి బిడ్డను దేవునికి, నీ కొట్టేటువంటి బలాన్ని ఉదయం లేచిన వెంటనే ప్రభు ముఖం చూడు. రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రభు ముఖం చూడు. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడొద్దు, బైబిల్ చూడు. చేసిన వెంటనే లేచి కూర్చో ప్రార్థన చేయి. దేవుని ముఖం చూస్తాను, దేవుని దర్శనానికి వెళతావు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటట్టు వారికి ఉండాలి. ప్రయారిటీ అంటే అది. జీతం వచ్చింది, నువ్వు దేవుడికి ఇస్తున్నావు, నువ్వు ఎక్కడ నువ్వు ఇచ్చేటువంటి విషయంలో నీ యొక్క కరెంటు బిల్లు కట్టడానికి ముందు, నీ కరెంటు బిల్లు కట్టడానికి ముందు, నీ పెట్రోల్ కొట్టుకుంటానికి ముందు, వచ్చినటువంటి రోజున మరుక్షణము నువ్వు చూస్తే అది నీకు కనపడితే నీ ఫోన్లోనో నీ అకౌంట్లో ఫస్ట్ దాన్ని దేవునికి నువ్వెంత ఇస్తున్నావు అది దేవునికి ఫస్ట్. 31వ తారీఖు నీ జీతం వచ్చింది, 31వ తారీఖు రాత్రి నువ్వు దేవునికి. అంటే నీ ప్రయారిటీస్ అనేటువంటిది అక్కడ కనపడదు. నువ్వు ఇస్తున్నావు అనేటువంటిది ఎంత ఇస్తున్నావు, లేదా ఇది నీకు 2 పైసలా లేకపోతే 10 పైసలు అనేటువంటి దేవుడు పరీక్షించుకో. నీ హృదయం, ఈ ప్రయారిటీ అనేటువంటిది దేవునికి నువ్వు ఎలా ఇస్తున్నావు. ప్రతి విషయంలో కూడా దేవునికి నువ్వు ప్రయారిటీ ఇచ్చేవాడుగా ఉండాలి. నీ బిడ్డలు దేవునికి ప్రయారిటీ. వాళ్ళను నువ్వు పొద్దున లేచి ప్రార్థన చేయి, వాక్యం అందించు వారికి.
దేవునికి ఈ యొక్క లోకానుసరైనటువంటి ఈ సెక్యులర్ ఫీల్డ్ కంటే వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయించింది పిల్లల్ని. వాక్యం నేర్చుకునేవారుగా, దాన్ని గ్రహించేటటువంటి వారుగా. మొదటి ఈ జ్ఞానం వచ్చిందంటే లోకానుసరైనటువంటి జ్ఞానం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, ఆ సృష్టికర్త అనేటువంటి దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ బిడ్డల హృదయంలో ఆయన ఉన్నప్పుడు నీకు ఏది కొదువు అనేటువంటిది రాదు. ఆయన నీ హృదయంలో చోటివి నువ్వు. ఆయన చోటిచ్చినావు, కానీ ప్రయారిటీస్ ఇవ్వట్లా. నువ్వు దేవునికి ప్రయారిటీ ఇవ్వట్లా. మొదటి స్థానము ప్రభువుకి ఇవ్వటంలా. దాన్ని ఇచ్చేటటువంటి వారుగా మనం ఉండాలి. దేవునికి నీ ప్రయారిటీ అనేటువంటిది దేవునికి ఇవ్వాలి. అలాగా నువ్వు ఇచ్చేవాడుగా నువ్వు ఉంటావు, దేవునికి ప్రయారిటీ ఇచ్చేవాడుగా ఉంటావు. ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేటువంటిది నీలో అది కనపడుతుంది. ఒకవేళ నువ్వు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనుకో, నువ్వు మెచ్యూరిటీలో నువ్వు కొద్దిగా అటు ఇటుగా ఉన్నావు. దేవునికి కాకుండా నీ తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇచ్చినా, దేవునికి కాకుండా నీ భర్తకు ప్రయారిటీ ఇచ్చినా, దేవునికి కాకుండా నువ్వు భార్యకో లేకపోతే బిడ్డలకు ప్రయారిటీ ఇచ్చినా అది దేవుడు కోరుకునేటువంటిది కాదు. ఫస్ట్ నువ్వు దేవునికి ప్రయారిటీ, నెక్స్ట్ దేనికి ఇవ్వద్దు, నీ కుటుంబానికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ గోస్ టు గాడ్, నెక్స్ట్ ప్రయారిటీ షుడ్ గోస్ టు ఫ్యామిలీ, దెన్ ఇట్ గోస్ టు యువర్ వర్క్ ప్లేస్, యువర్ ఫ్రెండ్స్. ఈ సీక్వెన్స్లో మనం వెళ్ళేటట్టు వారుగా మనం ఉండాలి. దేవునికి కాకుండా నువ్వు ఇటు నుంచి వస్తూ ఉంటావు. కొన్నిసార్లు బంధువులు వచ్చారండి, ఆదివారం రాలేదండి, ఇది చేసేటట్టు వారుగా మనం ఉండకూడదు. ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది దేవునికి ఇచ్చేటట్టు వారుగా మనం ఉండాలి. రెండవది ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా సరే నువ్వు దేవుని మీదే నువ్వు ఆధారపడతావు. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ యు ట్రస్ట్ ఓన్లీ ఆన్ గాడ్. దేవుని మీదే మనం ఆధారపడేటట్టు వారిగా ఉంటాం. ఎందుకంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఆయన మీద మనం ఆధారపడాలి. సామెతలు 37:3 చూడండి ఒకసారి. సామెతలు కాదు, కీర్తనలు 37:3 యెహోవాయందు నమ్మకించి మేలు చేయము, యెహోవాయందు నమ్మకించి మేలు చేయము. యెహోవాయందు నమ్మిక, దేవుని నమ్మేటట్టు వారుగా ఆయన మీద. దావీదు అంటాడు, నా దుర్గము, నా కోట, నా కొండ, నా శైలము, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకొను నా ఆశ్రయ దుర్గము, నా సహాయకుడు అంటాడు. ఆయన మీద నేను ఆధారపడతాను. ఆయన మీదే నా ట్రస్ట్, ఆయననే నమ్మిక అనేటువంటిది ఆయన మీదే నేను ఉంచుతున్నాను. ఎందుకు ఆయన మీద మనం ఆధారపడాలి? ఎందుకంటే దేవునికి మార్కు సువార్త 9:23 దేవునికి అసాధ్యం అనేటువంటిది ఏది కూడా లేదు. దేవునికి అన్నీ సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్మటం అనేటువంటిది, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుకుంటాడు, నేను నా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నాకు అన్నీ ఆయన సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. సో దేవుని మీద మనం నమ్మిక ఉంచేటట్టు వారిగా మనము, ఎందుకంటే దేవునికి అన్నీ కూడా సమస్తము సాధ్యం. ఒక మాట చొప్పున అన్నీ చేసుకొచ్చినాడు ఆయన. సమస్తమును ఒక మాట. అందుకనే నీ ఒక్క మాట మాట్లాడితే చాలు. ఒక్క మాట ప్రభు మనతో మాట్లాడితే చాలు. నీ దాసుడు అక్కడ చూస్తాం, అక్కడ స్త్రీ అతని పేరేంటి, శతాధిపతి చెప్పినటువంటి మాట అదే. నువ్వు మాట మాత్రము సెలవివ్వము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవుని ఒక్క మాట చాలు ప్రియమైన వాళ్ళారా. ఆ ఒక్క మాటలో ఎంత శక్తి. సూర్యుడిని చంద్రుడిని దేవుడు అలా చేసేసినాడు. యూనివర్స్ అంతటిని క్రియేట్ చేసినాడు. వాయన్నీ కూడా మట్టి తీసుకుని వాటికి స్టార్స్ లాగా మనం పెడతాం కదా, 5 ఇటు యారోస్ లాగా పెడతాం కదా, అలాగ చేయలే దేవుడు స్టార్స్ని. దేవుడు ఏమన్నాడు, అవునుగాక వెలుగు కమ్మగానే వెలుగైపోయింది.
వెలుగు కమ్మనగానే వెలుగు అయిపోయింది. ఆయన మాటలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆయనను మనము, దేవునికి అసాధ్యం ఏది లేదు, అన్ని సాధ్యం కాబట్టి దేవుని మనము ఆధారపడేటటువంటి వారిగా. అలాగనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మనకంటే దేవునికి బాగా విశ్వాసముతో అడుగువలను, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి దేవుని హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దావీదు అంటాడు కదా, ఏమంటాడు? 39వ కీర్తన 139 135 139 చదవండి ఒకసారి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. చూడండి ప్రియమైన, కాబట్టి మనం ఆయన మీద మనం నమ్మిక ఉంచేటువంటి వారిగా ఉండాలి. మన ట్రస్ట్ అనేటువంటిది మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఇశ్రాయేలు పెట్టేటి వారితో కాలేబు యెహోషువ అనేటువంటిది అదే. సంఖ్యాకాండం మీరు చూడండి ఒకసారి, 13వ అధ్యాయంలో 31వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి సంఖ్యాకాండము. వేగులు వారిని మోషే అక్కడ పంపించిన తర్వాత వారి మీదకి పోజాలం అనేటువంటిది అక్కడ వచ్చేటువంటి 10 మంది అన్నారు. కానీ కాలేబు యెహోషువ అన్నటువంటి మాటలు ఏంటి? 41:30 నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, స్వాధీన పరుచుకుందుము, చాలును. చూడండి, దేవుని పక్షాన ఉన్నారు వీళ్ళు, దేవుని వీరి పక్షాన ఉన్నారు, దేవుని దగ్గరికి వీళ్ళు వెళ్ళినారు, దేవుని మీద ఆధారపడినారు. 10 మంది నెగిటివ్గా చెప్పినారు, 2 మాత్రము పాజిటివ్గా చెప్పినారు. చూడండి, దేవుని మీద ఆధారపడినప్పుడు వీళ్ళు చక్కగా అవతలకు వెళ్ళినారు. ఎవరైతే ఇలా నెగిటివ్ ప్రాపగాండం చేసేటటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరణ్యములో రాలిపోయేటటువంటి వారిగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడాలి మనం. దేవుని మీద ఆధారపడపోయినట్లయితే ప్రియమైన వాళ్ళారా, చాలా డిస్టర్బెన్స్ అనేటువంటిది మన జీవితంలో కలుగుతుంది. దేవుని మీద అన్న ఉంది, కననటువంటి గర్భంగా ఉంది. అన్న ఎవరి మీద ఆధారపడింది? దేవుని మీద ఆధారపడింది. దేవుని దగ్గరికి వెళ్ళింది, కూర్చుంది, దేవుని ఆలయంలో ప్రార్థన చేసింది, మొరపెట్టింది, పెనుగులాడింది. యాకోబు ఎలా పెనుగులాడినాడు, అన్న ఎలా పెనుగులాడింది. నువ్వు నాకు ఇవ్వాల్సిందే. నేను ఇతరుల చేత నేను బ్లేమ్ అవటం నాకు ఇష్టం లేదు. ఇతరులు నన్ను సూటిపోటి మాటలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు ఇవ్వాలంతే. దేవుని సన్నిధిలో ఆ అవసరం ఉంది హన్నాకి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళింది, పెనుగులాడింది, కన్నీరు కార్చింది, గోజాడింది, దేవుని మీద ఆధారపడింది. ప్రియమైన వాళ్ళారా, మరొక సంవత్సరం ఆ టయానికి బిడ్డని ఎత్తుకుని దేవుని ఆలయానికి వచ్చింది. మనం దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క కార్యములు అలా మన జీవితంలో జరిగిస్తారు. నమ్ముట నీవంతైతే సమస్తమును సాధ్యం. నమ్మాలి మనం. దేవుడు చేస్తాడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. హీ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. దేవుడు అన్ని కోణాల్లో కూడా చాలటువంటి దేవుడు. అన్ని సమస్యలకు హీజ్ అవర్ ఆన్సర్. ప్రతి విషయానికి, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్యము, ప్రతి దానికి కూడా హీఈస్ ద ఓన్లీ ఆన్సర్. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు సహాయం రాకపోవచ్చు, కానీ ఏ టైంలో వెళ్ళి నాక్ చేసినా సరే ఆయన రెడీగా ఉంటాడు. చార్లెస్ స్పర్జన్ యొక్క తాతగారు, చార్లెస్ స్పర్జన్ ఉన్నాడు కదా, వాళ్ళ తాతగారు జేమ్స్ స్పర్జన్ ఉన్నారంట. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో వాళ్ళకు ఒకే ఒక పాడి ఆవు ఉండేదంట, పాలు ఇచ్చేటువంటి ఆవు. ఆ కుటుంబం అంతా కూడా ఈ
ఆవిచ్చేటువంటి పాల మీదే ఆధారపడేవాళ్ళు. జేమ్స్ స్పర్జన్ దేవుని సేవ చేస్తూ ఉండేటువంటి వారు. అనుకునేటువంటి క్రమంలో ఈ యొక్క పాలు ఇచ్చేటువంటి ఆవు దానికి ఏదో అనారోగ్యం వచ్చి చనిపోయింది. చనిపోయిన తర్వాత జేమ్స్ స్పర్జన్ యొక్క వైఫ్ చాలా బాధపడిపోయింది. దాని మీద ప్రేమ ఒకటి, పెంచి పోషించినట్టు అది మనల్ని పోషిస్తుంది అనేటువంటిది ఆ ప్రేమ ఒకటి. రేపటి నుంచి ఎక్కడ తెచ్చుకుంటాం పాలు? చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా చిన్న ఆదాయం, ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాడికి. ఇలాంటి సమయంలో ఆ భార్య ఎంతో వేదన, బాధ. ఈ టైంలో జేమ్స్ స్పర్జన్ అన్నారంట, ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు ఒక ఆవును తీసేస్తే 50 ఆవులు మనకిస్తారు. నువ్వు అనుకుంటున్నావు ఒక ఆవు పోయింది, చనిపోయిందని. నేను ఆరాధించేటువంటి దేవుడు, హీ నోస్ ఎవ్రీథింగ్. రేపటి దినం నేను ఏమవుతుందో, రేపటి దినం నేను ఏం చేయాలో, ఎక్కడ నాకు పాలు కావాలో, నా బిడ్డలేటి వారికి ఏ పాలు తాగాలో ఆయనకు తెలుసు. హీ విల్ ప్రొవైడ్. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. ఆయన ఇచ్చేటువంటి దేవుడు. ఈ దినం ఇది జరిగింది. ఈ ఆవు చనిపోయింది ఈ ఇంట్లో పొద్దున. అదే ఉదయం లండన్లో ఒక మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి సువార్థికులు అందరి కొరకు, అక్కడ ఉన్నటువంటి చర్చెస్ వాళ్ళు కొంత ధనాన్ని సేకరించారు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేశారు. పలానా సేవకుడికి ఇంత, పలానా సేవకుడికి ఇంత, పలానా పాస్టర్కి ఇంత, పలానా పాస్టర్కి ఇంత, వాళ్ళకింత, వీళ్ళకింత టిక్ కొట్టుకుంటూ అందరికీ పంపించారు ఉండేటువంటి పోగు చేసిన డబ్బు. చివరికి 5 పౌండ్స్ మిగిలినాయి అంట వాళ్ళ దగ్గర. 5 పౌండ్స్ని కూడా ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్గా ఒక మెంబర్ అన్నారు, జేమ్స్ స్పర్జన్కి ఇస్తే పోద్దేమో అన్నాడంట. జేమ్స్ స్పర్జన్కి ఇస్తే పోద్దంటే ఏమి ఇస్తాములే $5 అన్నాడంట ఒక ఆయన. మరొక ఆయన అన్నాడు ఏంటంటే, ఆ $5 కాదు, నేను ఇంకొక $5 ఇస్తాను, ఈ $5 కలిపి ఇవ్వద్దాం అన్నాడంట. అయిపోయింది. 5 $10 కదా. మరొక ఆయన ఏంటంటే, $10 ఇస్తాను, నేను కూడా ఇంకో $10 ఇస్తాను నా పాకెట్లో, ఈ 10 20 కలిగినటువంటి డాలర్లు ఇద్దాం అన్నారంట. ఇది జరిగినటువంటిది ఆ మార్నింగ్ అయిపోయింది. ఈ మార్నింగ్ ఈ మీటింగ్ అయిపోయింది. ఆ డబ్బు ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళ ఇంటికి చేరింది. వారికి ఎన్ని ఆవులు కావాలో అన్ని ఆవుల్ని ఆ 20 పౌండ్స్ పెట్టి వాళ్ళు కొనుక్కోగలిగినారు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయనకు అన్నీ తెలిసినటువంటి దేవుడు. మనం అనుకుంటాం నేను చాలా జ్ఞానవంతుడిని, ఇలా ప్లాన్ చేయాలి, మాస్టర్ ప్లాన్ చేయాలి, సార్ట్అవుట్ చేయాలి, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాడతాం. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ యు. నువ్వు కానీ నీ తల్లి గర్భంలో రాకముందే నీ గురించి ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. నువ్వు ఎప్పుడు స్టార్ట్ అవుతావో, ఎప్పుడు నీకు కామాలు పడతాయో, ఎప్పుడు మనకు ఫుల్ స్టాపులు పడతాయో అన్నీ కూడా ఆయనకు ఎరిగినటువంటి వాడు. సో ఆయన మీద మనం ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. అలాగనే మన జీవితంలో మన మెచ్యూరిటీ ప్రిమేట్ వల్ల ఎదుగుతుందంటే మనలో కనపడాల్సినటువంటి మన ఒక లక్ష్యం ఏంటంటే ఆ హంబుల్నెస్, ఆ దీనం అనేటువంటి స్వభావం మనలో ఉండాలి. దీనత్వం అనేటువంటిది మనలో ఉండాలి. ఎదుగుతున్న కొలది మనం ఒదిగేటట్టు వారిగా ఉండాలి. ఆత్మానుసారముగా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీలో ఆ దీనత్వం కనపడాలి. నేను 20 సంవత్సరాల కింద మారు మనసు పొందాను రా, నువ్వు ఎప్పుడు పొందావురా అన్నావు అనుకో, అబ్బా మా గురువుగారు చాలా దీనుడు అని ఎవరైనా చెప్తారా బయట? మా వాళ్ళు లాంటి వాడు ఎవడు, వాడికి ఎంత పొగరు అనుకున్నారంటారు. మా వాడికి ఉన్నటువంటి పొగరు ఎవరికి లేదంటారు. ఆ హ్యూమిలిటీ అనేటువంటిది, ఆ దీనత్వం అనేటువంటిది, దీనులైనటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు. దీనత్వం కావాలి ప్రియమైన వాళ్ళ. క్రీస్తుతో నువ్వు పెనవేసుకున్నప్పుడు, క్రీస్తుతో నువ్వు అంటుగట్టబడినప్పుడు ఆయన లక్షణాలు నీలో రావాలి. క్రీస్తు యొక్క లక్షణాలు, ఆయన యొక్క ఘనతను, మహిమను, అధికారాన్ని, ప్రభావాన్ని, శక్తిని వదిలిపెట్టి ఈ యొక్క భూమి మీదకి ఆయన దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హీ హంబుల్ హిమ్సెల్ఫ్. మన కొరకు, ఒక మానవుని కొరకు ఒక దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి రావడం అనేటువంటిది ఎంతో గొప్ప దీనత్వం.
క్రీస్తుని వెంబడిస్తున్నానండి, నేను క్రిస్టియన్ అండి, పేరు మార్చుకున్నానండి. పేరు మార్చుకుంటాం వల్ల, సర్టిఫికేట్లు మార్చుకున్నంత వల్ల ఇది కాదు. స్వభావాలు మారాలి. దీనమైనటువంటి మనసు మనకు కావాలి. దీనినటువంటి వారిని ఆయన లేవనెత్తుతాడు. దీనత్వం మనకి కనపడాలి. మన ముఖంలో, మన మాటలో, నీ సంభాషణలో దీనత్వం ఉండాలి. నీ ముఖంలో దీనత్వం కనపడాలి. నీ వాయిస్లో దీనమైనటువంటి మనసు ఉండాలి. హెచ్చించుకునేటువంటి స్వభావం ఉండకూడదు. గర్వం అనేటువంటిది మనలో ఉండకూడదు. గర్వము, దేన్ని చూసి గర్వపడతాం మనం? ఎంతలో ఉండి అంతలో మాయమేటువంటి మనకెందుకండి గర్వం? మనకు మనం తగ్గించుకోవాలి. దీనులుగా మనం ఉండాలి. మన అతిశయము మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి. మనకు కావాలటువంటిది క్రీస్తుని పోలినటువంటి లక్షణాలు మనలో ఉండాలి. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినాను, తుడిచేసిన, ఏం మరి మాటలు లేదు ఆయనకి. ఎలాంటి దీనత్వము, ఎలాంటి దీనమైనటువంటి మనసు, తగ్గించుకునేటువంటి వారుగా ఉన్నాడు. దావీదు అంటాడు, ఏమంటాడు? కాదు, కానీ మన దేవుడు యెహోవాను బట్టి. సౌలు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు, నేను ఏ పాట పాడను? నా కుటుంబము, యెష్యా కుటుంబము ఏ పాటిది? అప్పటికే దేవుని లెక్కలో ఉన్నాడు. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, సౌలు దావీదు విషయంలో మనలో దేవుని చిత్తం విషయంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తంలో మనం అడుగులు వేయాలి. దేవుని యొక్క ఆయన యొక్క గాడ్స్ విల్ అనేటువంటిది ఒకటి, దేవుని యొక్క పర్ఫెక్ట్ చిత్తం ఒకటి, తర్వాత యాక్సెప్టబుల్ చిత్తం ఒకటి. యాక్సెప్టబుల్ విల్ అనేటువంటిది, పర్ఫెక్ట్ విల్ అనేటువంటిది, యాక్సెప్టబుల్ విల్ అనేటువంటిది చూస్తాం. దావీదు సౌలులో మనం అది గ్రహిస్తాం. యాక్చువల్గా మనం చూసినట్లయితే సౌలు దేవుని యొక్క పర్ఫెక్ట్ చిత్తములో రాజుగా రాలా, కానీ సమూయేలు అక్కడ మాట్లాడతాడు. ఈ ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి, మాకొక రాజును ఏర్పాటు చేయి. అప్పుడు సమూయేలు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ప్రభా మరి ప్రజలు ఎట్ట కోరుకుంటే, అప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళు నిన్ను తృణీకరించలేదు, నన్నే వాళ్ళు నిన్ను విసర్జింపలేదు, కానీ తమను వేలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇది సౌలు దేవుని యొక్క పర్ఫెక్ట్ చిత్తములో లేడు. యాక్సెప్టబుల్ చిత్తములో ఉన్నటువంటి వాడుగా సౌలు ఇక్కడ ప్రజలెట్టి వారు కోరుకున్నప్పుడు ఇతను రాజు అయినాడు. బట్ మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుని చిత్తము మరలా నెరవేరుతుంది. సీక్రెట్గా దావీదును దేవుడు డెవలప్ చేయటం అనేటువంటిదే దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ అన్నమాట. దేవుని యొక్క పర్ఫెక్ట్ చిత్తము, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దావీదు రాజుగా ఏలాడి, దావీదు ద్వారా నేను ఈ లోకానికి, తన సంతతి ద్వారా నేను ఈ లోకానికి, అది దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ అనేటువంటిది. సౌలులో మనం చూస్తాం, సౌలు ఈ యొక్క యాక్సెప్టబుల్, ప్రజలు కోరుకున్నటువంటి వారిలో లీడర్గా అయినాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మనం చాలాసార్లు అటు ఇటు వెళ్ళేటటువంటి వారిగా ఉండకూడదు. చాలాసార్లు మన జీవితంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ గుర్తొచ్చింది నాకు, ఇక్కడ మనం చేసేటటువంటి విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్లో, ప్రభువా నీ చిత్తము తెలియచేయండి, నీ చిత్తము తెలియచేయండి అంటాం, మన మైండ్లో పెట్టేసుకుంటాం ఒకటి. అది యాక్సెప్టబుల్ విల్ అనమాట. అందుకనే మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఇది జరిగించండి అంటాం. దానివల్ల కొన్ని సమస్యలను మనం ఫేస్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ విల్, దెన్ వీ హ్యావ్ టు ఫేస్ సమ్ కాన్సిక్వెన్సెస్. అందుకని మనం ఏమి ప్రార్థన చేయాలంటే, లెట్ యువర్ విల్ బి డన్. పరలోక ప్రార్థన చేస్తాం కదా, నీ చిత్తము నెరవేరినట్లు దేవుని యొక్క చిత్తము జరిగించండి అని మనం ప్రార్థన చేసేటట్టు వారిగా ఉండాలి. ఈ దావీదు మనం చూస్తాం,
నేను ఈ పాటి వాడను. ఇశ్రాయేలు రాజు ఎవని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను కదా, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, మిల్నల్లిని కదా. చూసారా, దావీదు దేవుని యొక్క ప్లాన్లో ఉన్నటువంటి ఏర్పాటు చేయబడేటువంటి దావీదు ఎలాగూ దీనుడుగా ఉన్నాడు. మన జీవితంలో ప్రియమైన వారా, ఎగరకూడదు, ఎప్పుడు ఎగిరెగిరి పడేటటువంటి వారిగా మనం ఉండకూడదు. నీకు ఎంత ఉన్నా సరే, నీకు ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చినా, ఎంత అభివృద్ధి ఇచ్చినా, ఆత్మలో నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, యూ హ్యావ్ టు హంబుల్. ఎంత అభివృద్ధి అనేటువంటిది ఏంటంటే నీ హ్యూమిలిటీలో కనపడుతుంది. ఆ దీనం అనేటువంటి స్వభావం కలిగేటువంటి వారిగా ఉండాలి. దీనత్వం అనేటువంటిది దేవుడు లక్ష్య పెడతాడు. దీనులేటువంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు. దీనత్వం అనేటువంటిది మనం తగ్గించుకునేటువంటిది మన జీవితంలో రావాలి. దేనిని బట్టి మనం అసహ్యం అనేటువంటిది, దేవుని బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి మన అతిశయము కాదు. మన అతిశయం ఎప్పుడు కూడా నీతి న్యాయములు జరిగించు యెహోవాను బట్టి, ఆయనను బట్టి మనం అతిశయించాలి. ఆయన మన దేవుడిగా ఉన్నందుకు ప్రియమైన వారా, మన జీవితంలో మనం తగ్గింపు కలిగినటువంటి వారిగా. యోబు ఎంత ఉన్నతమైన మెట్లో ఉన్నాడు, ఎంత గొప్పవాడుగా ఉన్నాడు, నీతివంతుడిగా, న్యాయవంతుడిగా, ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు. ఏ మాట, ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాల. దీనత్వం అనేటువంటిది ప్రియమైన వారా, అది మనం నేర్చుకోవాలి. మనలో ఎక్కడ కూడా ఏ పాటి వారం మనం దేవుని ముందు, మనం ఏ పాటి వారం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. దేవుడు లోకాన్ని చూపిస్తాడు మనల్ని. నేను మెడ్రాస్లో రిట్రీట్స్కి వెళ్ళే టైంలో అక్కడ సెకండరీ ఎడ్యుకేషనల్ బోర్డుకి సెక్రటరీగా ఉండేవారు. ఆయన పాల్ గారు ఉండేవారు. ఎడ్యుకేషనల్ బోర్డుకి మొత్తం సెక్రటరీ ఆయన మాతో పాటు భోజనం చేసేవారు. పెద్దగా ఉండేవారు వయసులో. ఇన్షర్ట్ చేసుకుని, ఈ బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకుని, వైట్ షర్ట్ వేసుకుని, వైట్ హెయిర్తో ఉండేవారు. ఎంత దీనులుగా, ఎంత కలిసిమెలిసి, ఎలాగో బాత్రూముల వర్కు, ఎలాగో వడ్డిన వర్కుల్లో, వడ్డించేటువంటి విషయంలో ఆ దీనం అనేటువంటి మనసు, ఆ తగ్గింపు అనేటువంటిది మన ప్రవర్తనలో మనం ఇతరులకు చూపించే వారిగా మనం, ఆ హ్యూమిలిటీ అనేటువంటిది లేకపోతే ప్రియమైన వాళ్ళరా, దేవుని వీఆర్ నాట్ షోయింగ్ గాడ్. మనం దేవుని ఇతరులకు చూపించాలంటే ఈ లక్షణాలు మనలో కావాలి. దాని తర్వాత ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, నువ్వు నీలో మెచ్యూరిటీ అనేటువంటిది ఉంది, ఎదుగుతున్నావంటే, ఆత్మ సంబంధంగా నీ మెచ్యూరిటీ లెవెల్ ఉన్నాయంటే, యూ షుడ్ సబ్మిట్ టు గాడ్స్ చిల్డ్రన్. అంటే దేవుని ఏర్పాటు చేయబడినటువంటి వారికి మనము లోబడేటువంటి వారికి ఉండాలి. మనం దేవునికి లోబడుతున్నాను అంటూ ఉంటాడు చాలాసార్లు. దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని చిత్తముసారముగా నీ మీద నియమింపబడినటువంటి వ్యక్తికి నువ్వు లోబడేటువంటి విధానం ఉండాలి మన జీవితంలో. ఆ సబ్మిషన్ అనేటువంటిది ఉండాలి. ఆ సబ్మిషన్ లేకుండా గర్వముతో రేగిపోయేటువంటి రీతిలో మనము ఉండకూడదు. ఆ తగ్గింపు. మోషే ఉన్నాడు. మోషేని దేవుడు ఒక ఏర్పాటు చేసినాడు, ఒక లీడర్ మోషే. అనేక జనాన్ని, 20-25 లక్షలను బయటికి తీసుకురావడం కొరకు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసినప్పుడు మోషే యొక్క అక్క, అన్న వాళ్ళకే వచ్చింది. మోషేనే చేశాడా? మోషేనే లీడరా? మేం కాదా? వెంటనే దేవుడు వారిని మొత్తినాడు. వెంటనే అంతే. మిరియాం చెయ్యి ఏమైపోయింది? తెలుపు కుష్ఠరోగం వచ్చేసింది. మరలా మోషే ప్రార్థన చేస్తేనే ఆ రోగము పోయింది. చూడండి, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు అంటాడు. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడు. దేవుని యొక్క సేవకులైనటువంటి వారికి మనం లోబడేటువంటిది మనం నేర్చుకోవాలి. వాడేంటి, నేనేంటి, వాడేంటి. నో, నెవర్, డోంట్ స్పీక్ అగైన్స్ట్ ఎనీ గాడ్ సర్వెంట్. ఎవరి విషయంలో కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడేటువంటి ఎవరైనా సరే వారి గురించి నీ నోరు మూసుకుంటూ చాలా మంచిది. కొన్నిసార్లు ఇతరులు సైతాను ప్రేరేపించినప్పుడు కొంతమందిని
వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వారితో నువ్వు కలవటం అనేటువంటిది కూడా దేవునికి ఇష్టం లేనటువంటిది. చాలాసార్లు మనం దేవుని సేవకులు అనేటువంటి వారిని చాలా ఈజీగా మాట్లాడతాం. మనం అనేటువంటిది కాదు, చూడండి ఇప్పుడు నేను అనేటువంటిది కాదు సబ్జెక్టు. దేవుని యొక్క సేవకులు, దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఇక్కడ దేవుడు నన్ను పిలిచినాడు, నేను దేవుని సేవకుడిని. అలాగంటే నేను పక్కన అటువంటి వాడిని కాదు. దేవుడు నాకు గ్రహింపించినప్పుడు, మీ విషయంలో దేవుడు నాకుతో మాట్లాడుతున్నప్పుడు, మీ విషయంలో దేవుడు మీరు సజెషన్స్కి వచ్చినప్పుడు, నేను దేవుని ఆత్మచేత మీతో మాట్లాడుతున్నప్పుడు, వాటికి మీరు లోబడేటువంటి విధానంలోకి మనం రావాలి. మీరు ఆ యొక్క లోబడేటువంటి ఆ సబ్మిషన్ అనేటువంటిది మనలో ఉండాలి. దావీదుకి వ్యతిరేకంగా లేచినారు 250 మంది. నంబర్స్లో కనపడతాయి. సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో స్పిరిచువల్ లీడర్స్ అనేటువంటి వారికి మనం సబ్మిట్ చేసుకోవాలి. 12వ అధ్యాయం 16వ అధ్యాయము నంబర్స్, సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 12వ వచనం చూడండి ఒకసారి. మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరామును పిలువనంపెను, మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవాలని పాలు తేళ్లు ప్రపంచ దేశములను మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేళ్లు ప్రపంచ దేశములనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కళను ఓడదీదువా? మేము రామని. అందుకు మోషే మిక్కిలి కోపగించి, నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకము, ఒక గాడిదైనా వారి వద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదు, యెహోవా వద్ద మనవి చేశాను. చూడండి, దాని తర్వాత మనం చూస్తే మోషే కోరాహు నీవుని సర్వ సమూహమును అనగా నీవును వారిని అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవాలి. దాని తర్వాత మనం చూస్తాం, కోరాహు ప్రత్యక్ష గురాది దర్వాల వద్ద సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలోని అవతలకి క్షణములో నేను వారిని కాల్చివేయదు. చూడండి, దాని తర్వాత మనం చూస్తున్నాం 35వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏం చూస్తాం ఇక్కడ చూడండి, 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబమును, కోరా సంబంధులందరినీ, వారి సమస్త సాంపర్యమును మృంగివేసెను. దాని తర్వాత మనం చూస్తాం 41వ వచనంలో కూడా మనం చూస్తాం, వారి మీద తెగులు అనేటువంటిది వచ్చింది. 250 మంది కాల్చివేసినారు దేవుడు. దాని తర్వాత అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు తిట్లనము, ఆ అగ్ని మధ్యలోనే ఈ దుపార్తులు ఎత్తుము, అవి ప్రతిష్టమైనవి, అగ్నిని దూరముగా చలువు. పాపము చేసి తమ ప్రాణంలో ముప్పు తెచ్చుకున్న వీరు దుపార్తులను తీసుకుని బలిపీఠమును కప్పుగా వెడల్పైన రేకులు చేర్చు. వారి యెహోవా సన్నిధిని వాడు తెచ్చినందున అవి ప్రతిష్టమైనవి, అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండెను. 41వ వచనంలో మీరు చూసినట్టయితే, ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సనగుచ్చు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి, సమాజము మోషే అహరోనులకు విరోధముగా వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెన యెహోవా మహిమయు కానబడేది. మోషే అహరోనులు ప్రత్యక్ష ఎదుటి రాగా, మీరు ఈ సమాజం మధ్యలో తొలగిపోడు, క్షణంలో నేను వారిని నశింపజేయన మోషే సెలవేగా వారు సాగిలబడి. అప్పుడు మోషేని దీపాత్మ తీసుకుని బలిపెట్టిన నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళిన వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా సన్నిధిని బయలుదేరను. తెగులు మొదలుపెట్టిన యెహోవా అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టిండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే పిరమిడ్ వల్ల 14,700 మంది అనుకుంటే ఇక్కడ చనిపోతారు. ఈ తెగులుకి ఒక స్టెప్ బై స్టెప్ అనేటువంటిది వీరిలో జరిగింది. దేవుని చేత మనం పిరమిడ్ వల్ల దేవుని బిడ్డలకు ఉండేటువంటి మనలో ఆ దీన మనసు అనేటువంటిది మనకు రావాలి. మనలో దీన మనసు ఉన్నప్పుడు మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉంటాం, లోబడేటువంటి వారిగా మనం ఉంటాం. దేవుని సేవకులేటువంటి వారికి లోబడేటువంటి వారిగా మనం ఉంటాం. ఆత్మ సంబంధముగా మనల్ని మంచి మార్గంలో పెట్టాలని, మనల్ని ట్యూన్ చేయాలని, మన మంచి మార్గంలో వాక్యానుసారంగా పెంచాలని, మనల్ని డిసిప్లిన్లో పెడుతున్నప్పుడు దేవుని సేవకుల విషయంలో మనం కోపం తెచ్చుకోకూడదు. మనం చాలాసార్లు మనకి మానవులుగా మనకి చాలా కోపాలు వస్తూ ఉంటాయి దేవుని సేవకుల విషయంలో. ఆ కోపము మనం తెచ్చుకునేటువంటి విధానంలోకి వెళ్ళకూడదు. మనము మన క్రమశిక్షణ కొరకు డిసిప్లిన్ అనేటువంటిది ఎంత ముఖ్యమో భక్తికి,
లేటు వచ్చేటట్టు వారిగా ఉండకూడదు. ప్రభు ఆరాధనకు వచ్చేటట్టు క్రమం, ప్రార్థన చేసేటటువంటి విధానము, సరి చేసుకునేటువంటి విధానము, తగ్గింపు కలిగేటట్టు వారిగా, ఒప్పుకోలు కలిగేటట్టు వారిగా, క్షమించేటటువంటి మనసు, పాపము హృదయంలో లేకుండా దేవునికి ఇష్టలుగా మనం మొదటి కొలసీలు రాసిన పత్రికలు ఏం చేస్తాం? ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టినట్లుగా. అది వరకు మన మీద రాసి ఉండేది, మన యొక్క దీని పోడియం మీద రాసి ఉండేది. పోడియం మీద రాసింది కొలసీలు రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 13వ వచనంలో 28, 29 వచనంలో ఏముంది? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని సమస్త విధముల జ్ఞానము బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయన ప్రకటించున్నాము. పర్ఫెక్ట్గా మనము నిలబెట్టాలి ప్రిమేట్ వాళ్ళారా. అది మన యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనందరము కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పౌలు చెబుతున్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరును కూడా నడుచుకోవాలి. పర్ఫెక్ట్గా మనము ప్రభు ఎదుట మనం నిలబెట్టాలి. దేవుని యొక్క ప్రత్యక్షత ఎదుట ఎత్తబడేటువంటి గుంపులో మన సంఘం ఉండాలి. 100 మంది ఉండండి, 150 మంది ఉండండి, ప్రిమేట్ వారు తక్కువే ఉండొచ్చు, తక్కువే ఉండొచ్చు. బట్ ఏంటంటే, ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఉన్నతమైనటువంటి పిలుపునకు తగినటువంటి బహుమానము పొందుతాం మనం. ఉన్నతమైనటువంటి పిలుపు ఏంటంటే, నువ్వు పర్ఫెక్ట్గా ప్రభు ఎదుట నిలబడాలి. అలాగే నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉండి అనేక మందిని పర్ఫెక్ట్గా నువ్వు ఆ పర్ఫెక్ట్నెస్లోకి నువ్వు తీసుకురావాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండి అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. దేవుని దగ్గరకు రాకడ వచ్చినప్పుడు నీవు ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉండాలి. మన సంఘంలో ప్రియమైన వారు ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడేటువంటి గుంపులో మనము ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుని చూసేటట్టు వారుగా మనం ఉండాలి. ర్యాప్చర్లో దేవుని బిడ్డలు మాత్రమే ప్రభువుని చూస్తారు. సెకండ్ కమింగ్లో లోకం అంతా ప్రభువుని చూస్తారు. కాబట్టి నీవు ప్రభువారు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే, నీతో పాటు అనేక మంది పరిశుద్ధులు లేవనెత్తబడాలి. అనేక మంది దేవుని దగ్గరకు నీతో పాటు రావాలి. నీ యొక్క ఆ యొక్క క్రెడిట్లోకి, నీ యొక్క ఏమంటారు దాన్ని, నీ యొక్క అకౌంట్లోకి అనేక మంది రావాలి. మరి ఎంతమందిని మనం తయారు చేస్తున్నాం? పర్ఫెక్ట్గా అవటానికి దేవుని ప్రత్యక్షత నిలబెట్టినట్లుగా ఎంతమందిని మనం సిద్ధం చేస్తున్నాం? ప్రియమైన ఏమన్నా అనుకోండి, మనం మన జీవితంలో లోబడేటువంటి మనసు ఉండాల్సిందే. తగ్గింపు అనేటువంటిది ఉండాల్సిందే. దేవుని మీద ఆధారపడతాం అనేటువంటిది మనం చేయాల్సినటువంటిదే. దేవునికి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. ఈ లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు ఆ మెచ్యూరిటీ లెవెల్లో నువ్వు ఉన్నావు. నీవు కొన్ని మెచ్యూరిటీ లెవెల్ నేను చెప్పినటువంటిది అన్నీ చెప్పలేం కదా. కాబట్టి ఇవి కనుక మనలో లేకపోయినట్లయితే వాటి విషయంలో మనం కల్టివేట్ చేసుకోవాలి. దినత్వం లేదా, సబ్మిషన్ అనేటువంటిది లేదా, దేవునికి తగ్గింపు, దేవునికి లోపడతాం అనేటువంటిది లేదా, దేవుని మీద నువ్వు ఆధారపడతలేదా, ప్రతిదానికి మనుషుల మీద ఆధారపడుతున్నావా, ప్రతి విషయంలో హాస్పిటల్ మీద ఆధారపడుతున్నావు, తప్పులేదు. కానీ ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. డబ్బులు సమస్య లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని దగ్గరికి వెళ్ళు. పేతురున్నాడు, అప్పుడు అదంతా వలేసాడు, రాత్రంతా కష్టపడ్డాడు, ఏమీ రాలా. యేసుప్రభువు వారు చెప్పారు, లోతుకి వెళ్ళవా, లోతుకి వెళ్ళాడు, లాగలేకపోతున్నాడు. దేవుని యొక్క మాట వినాలి. మనం దేవుని యొక్క చిత్తంలో ఉండాలి. ఇప్పుడు ఆ మేరకు మనం అడుగులు వేసేటట్టు వారిగా మనం ఎదుగుతున్నామంటే శరీరం ఎదగటమే కాదు, మానసికమైనటువంటి ఎదుగుదలే కాదు, లోక సంబంధమైనటువంటి ఎదుగుదలే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల కూడా మనలో కావాలి. ఆత్మ సంబంధంగా నేను ఎదుగుతున్నామంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నట్లు ప్రయారిటీ అనేటువంటి దేవునికి ఇస్తావు. దేవుని మీదే నువ్వు ఆధారపడేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. ఆ యొక్క దీనమైనటువంటి మనసు, అలాగనే దేవునికి నువ్వు దేవుని సేవకులకు, అలాగనే ఈ యొక్క మనం మొదటి పేతుల్లో మనం చూస్తాం, యంగ్స్టర్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు ఎల్డర్స్ అంటారు. వైఫ్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద హస్బెండ్స్.
ఆ యొక్క సబ్మిషన్ కలిగేటటువంటి వారిగా మనము ఉండాలి. అలాగ లేకపోయినట్లయితే, ఆ సబ్మిషన్ లేకపోయినట్లయితే నీవులో ఆ యొక్క ఎదుగుదల అనేటువంటిది ఆత్మానుసారముగా లేదు. ఒకవేళ లేకపోయినట్లయితే మనం పరీక్ష చేసుకుని దాన్ని మనం ప్రయత్నం చేసేటటువంటి వారిగా, కల్టివేట్ చేసుకునేటటువంటి వారిగా, దేవుని వాక్యానుసారముగా జీవించే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచుదాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నీ బిడ్డలుగా ప్రభా, క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి మేము, మారు మనసు పొందినటువంటి వారిగా ఉన్నటువంటి మేము, రక్షణ అనుభవం బాప్తిజం కలిగినటువంటి వారికి ఉన్నటువంటి మేము ప్రభా, మా యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిపక్వత అనేటువంటిది ఉదయకాల సమయంలో ఏ గుర్తులు మాలో ఉండాలనేటువంటిది మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, మా జీవితంలో ప్రభా మీకు అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇచ్చేవారుగా సహాయం చేయండి. ఆయన అనేక సార్లు ప్రభా మేము ఇస్తున్నాం, కానీ కొన్ని విషయాల్లో మీకు మేము ఇవ్వట్లేకుండా ప్రభా నాయన మనుషులకు కానీ, లేదంటే పరిస్థితులకు కానీ, ధనానికి కానీ, మరో వాటికి మేము ప్రయారిటీ ఇచ్చేవారు ఉంటున్నాం. ప్రియ ప్రభా, మమ్మల్ని దర్శించండి. మీకే అన్నిటికంటే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రియ ప్రభా, మాలో అనేక సార్లు ప్రభా మీ మీద ఆధారపడకుండా లోకం మీద ఆధారపడే వరకు ఉంటున్నాం. నాయన మాలో దీన మనసు కనపడతలేదు, గర్వం కనపడుతుంది, హెచ్చించుకునేటువంటి విధానం కనపడుతుంది, లోబడేటువంటి విధానం లేదు ప్రభా. దయచేసి మేము లోబడటానికి సహాయం చేయండి. నీ వాక్యములకు మీకును ప్రభా, నీ బిడలేటువంటి వారికి, నీ దాసులకి మేము లోబడేటువంటి మనసును మాకు అనుగ్రహించండి. అశాస్త్రమైనటువంటి లోకంలో, అశాస్త్రమైనటువంటి మా జీవితాలు, వీటి గురించి ఏదో గొప్పగా మేము ఆలోచన చేసి ఏదో తాపత్రయపడేటువంటి వారం కాకుండా ప్రభా నీ వాక్యానికి లోబడినప్పుడు, ప్రియ ప్రభా మీ యొక్క మార్గంలో మేము అడుగులు వేసినప్పుడు దినదినము ఆత్మ సంబంధంగా ప్రభా మేము ఎదుగుదల కలిగేటువంటి వారిగా, మీ స్వరూపంలో మారేవారుగా ఉంటాం కదా ప్రభా. క్రీస్తు నిన్ను పోలేవారుగా మేము చెప్పుకునేటువంటి వారికి ఉండేటువంటి మేము నాయన మీ లక్షణాలు మాలో ప్రతిబింబించకపోయినట్లయితే దేవా, మా భక్తి అంతా కూడా వేషధారణే కదా ప్రభా. గర్వం మాలో ఉన్నప్పుడు మేము వేషధారులము, తగ్గింపు లేనప్పుడు, దీన మనసు లేనప్పుడు మేము వేషధారులము, లోబడినప్పుడు మేము వేషధారులమే కదా. పైకి భక్తి కలిగేటువంటి వారుగా కనపడుతున్నాం, కానీ మా అంతరంగంలో ప్రభా లోబడనొల్లనటువంటి స్వభావం కనపడుతుంది. ప్రియ ప్రభా, మమ్మల్ని మీరు దర్శించండి. సంఘాన్ని ప్రభా నీ పరిపక్వతలోకి మీరుగా మరల్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మీకు అప్పచెబుతున్నాం. బిడ్డలు మీరుగా మరల్చండి. నీ ఆత్మను బిడ్డలతో ఉంచి వారితో దినదినం మాట్లాడుతూ ఈ పాయింట్స్లో ప్రభా ఒకవేళ ఆ పరిస్థితుల్లో వాళ్ళు కనుక వ్యతిరేకంగా ఉన్నట్లయితే వెంటనే నీ ఆత్మచేత బిడ్డలను దర్శించి తగ్గింపు, లోబడి నీకు సబ్మిట్ చేసేటటువంటి వారుగా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నీకు లోబడటానికి మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.